ఏడుపు. ఏపీకి పెట్టుబడుల వెల్లువ చూసి కడుపు ఉబ్బరంతో ఏడుపు. ఏపీలో అభివృద్ధి సంక్షేమాలను చూసి కుల్లి కుల్లి ఏడుపు. పాలన ప్రజల ఇళ్ల ముందుకొస్తే పడి పడి ఏడుపు. తగ్గిన అప్పులు చూసి ఏడుపు. పెరిగిన ప్రజల ఆదాయం చూసి ఏడుపు. తగ్గిన పేదరికం చూసి ఏడుపు. పెరిగిన ఐటీ కంపెనీలు పరిశ్రమలను చూసి ఏడుపు. చివరకు పేద పిల్లల ఇంగ్లీష్ చదువులపైన దిక్కుమాలిన ఏడుపే. జర్నలిజం ముసుగులో ఏపీలో డెవలప్మెంట్ చూసి రామోజీ రాధాకృష్ణ ఏడుస్తున్న ఏడుపు. రాజకీయ ముసుగులో ఏపీ అభివృద్ధిని చూసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏడుస్తున్న ఏడుపు. ఆటోల వెనుక లారీల వెనుక ఉన్న కొటేషన్ ఉంటుంది కదా, నన్ను చూసి ఏడవకురా అని. అచ్చం అలానా ఇప్పుడు ఈ పచ్చమంద వెడకి ఏపీని చూసి ఏడవకురా అని ఒక బోర్డు తగిలించాల్సిన సమయం వచ్చేసింది. దీనిపైన వాటి మ్యాగజైన్ స్టోరీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద విషం కక్కాలి. జగన్ తీసుకొచ్చిన సంస్కరణల మీద విషం కక్కాలి. ప్రజలు చీకొడుతున్నా చీత్కరించుకుంటున్నా సరే దులిపేసుకొని దగుల్బాజీ రాతలు రాసేయాలి. రోజు మన నీచపు ఆలోచనలతో పత్రికను నింపేసి జనం మధ్యకు వదిలేయాలి. తెల్లారి నిద్ర లేవగానే ఎల్లో మీడియా చేసే ప్రతిజ్ఞ ఇదే. వీళ్ల రోత రాతల్ని పట్టుకొని ఏపీకి ఏదో అయిపోతుందని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గుండెలు బాదుకుంటూ సీన్లోకి వచ్చేస్తారు. లేకపోతే బాబు దత్తపుత్రుడు కూసే నీచపు కూతలన్నింటినీ తెల్లారి అచ్చేసి మురిసిపోతూ ఉంటారు రామోజీ రాధాకృష్ణ. ఏపీ భవిష్యత్తుకి అభివృద్ధికి సంక్షేమానికి శాపంలా మారారు ఈ పచ్చముఠ. ప్రపంచంలో ఏ దేశస్థులనైనా చూడండి, తాము పుట్టి పెరిగిన ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే తాము ఎక్కడున్నా సరే తెగ సంతోషిస్తారు. తాము పుట్టి పెరిగిన ప్రాంతం ఆదాయంతో, పరిశ్రమలతో, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య, వైద్య సౌకర్యాలతో కళకళలాడుతుంటే పరవశించిపోతారు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు ఇలానే ఉంటారు, ఒక్క పచ్చమంద తప్ప. ఏపీలో జరుగుతోన్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి దేశమంతా శభాష్ అంటోంది. ఎవరిదాకానో దేనికి ఏపీలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే ఏపీలో పాలన భేషంటూ అనేక నివేదికలు ఇస్తోంది. కానీ ఏపీలో నివాసం ఉండని రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మాత్రం అన్ని రంగాల్లో వెలిగిపోతున్న ఏపీని చూసి కుళ్ళుకుంటున్నారు, విషం కక్కుతున్నారు, కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నారు. ఏపీని భ్రష్టు పట్టించాలన్న ఒకే ఒక లక్ష్యంతో చెలరేగిపోతున్నారు. రోత రాతలతో రామోజీ రాధాకృష్ణ నిత్యం ఏపీ భవిష్యత్తుని ఎగతాళి చేస్తుంటే, నీచపు కూతలతో నికృష్ట కుట్రలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏపీ మీద విషం కక్కుతున్నారు. పాత్రికేయం ముసుగులో ఏపీ లక్ష్యంగా పచ్చముఠ రోజుకొక కుట్రకి పదును పెడుతోంది. 5.5 కోట్ల మంది ప్రజలు ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురిస్తున్న దగుల్బాజీ కథనాలను చీకొడుతున్నారు. అయినా సరే నిస్సిగ్గుగా అచ్చోసిన అక్షరాలతో ప్రజల మెదళ్లని విషతుల్యం చేయడానికి విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీలో అభివృద్ధి చూసి రామోజీకి ఎందుకంత కడుపు మంట? ఏపీకి వెల్లువెత్తుతోన్న పెట్టుబడులు చూసి రాధాకృష్ణకి ఎందుకంత కుళ్ళు? కారణం ఒక్కటే, వీళ్లకి ఏపీ అభివృద్ధితో పనిలేదు. 5.5 కోట్ల మంది భవిష్యత్తుకి జగనిస్తున్న భరోసాతో పనిలేదు. దేశానికి ఆదర్శంగా ఏపీలో సాగుతున్న పాలనతో పనిలేదు. వీళ్ల వ్యక్తి సీఎంగా లేడు, అంతే. ఆ ఒక్క కారణంతో ఏపీ మీద నిత్యం విషం కక్కుతూనే ఉన్నారు. చంద్రబాబుని 5.5 కోట్ల మంది ప్రజలు చీత్కరించుకుంటున్నారు. 2014లో అధికారం ఇస్తే 5 ఏళ్ల పాటు స్కామ్ల మీద స్కామ్లు చేసిన చంద్రబాబుని ఏపీ ప్రజలు యావగించుకుంటున్నారు. వెన్నెముక లేని బానిస బతుకుతోన్న దత్తపుత్రుణ్ణి చూసి జనసేన కార్యకర్తలే సిగ్గుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల మెదళ్లను కల్తీ చేసి, ప్రజల ఆలోచనలను విషతుల్యం చేసి జనరంజక జగన్ పాలన మీద వ్యతిరేక భావనని ప్రజల్లో పుట్టించాలన్నదే ఎల్లో మీడియా లక్ష్యం. ఆ క్రమంలో గత 5 ఏళ్లుగా ప్రతిరోజు విఫలమవుతూనే ఉన్నారు. అయినా విషం కక్కడం మాత్రం మానలేదు. తిలా పాపం తలా పిడికడని చెప్పని మళ్ళీ వాటాలేసుకొని పంచుకోవచ్చు అనేటువంటి ఒక లక్ష్యంతో ఇటు మీడియా ముసుగులో ఉన్నటువంటి పరిస్థితుల్లో రామోజీరావు, అటు రాధాకృష్ణ, రాజకీయాల్లో ఇటు చంద్రబాబు, అటు పవన్ కళ్యాణ్, ఈ నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ఏమైనా సరే, భ్రష్టు పట్టిపోయినా సరే అధికారం మాత్రం కైవసం చేసుకోవటమే పరమావధి. దీంట్లో ఎన్ని అబద్ధాలు ఆడినా పర్వాలేదు, ఎంత నైత్యానికి దిగజారిపోయినా పర్వాలేదు అన్నంత ఒక ఫ్రస్ట్రేషను రోజు రోజుకి అంతు లేకుండా పోతున్నటువంటి పరిస్థితి. రోడ్డు మీద ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయినట్లయితే వైసీపీ వారు
యాక్సిడెంట్ చేసి పారిపోయారని చెప్పని తగిలిస్తాడు. రామోజీ రాధాకృష్ణ పాత్రికేయం ముసుగులో ఎంత దౌర్భాగ్యమైన కుట్రలు చేస్తారనడానికి ప్రత్యేకించి ఉదాహరణలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రతిరోజు వాళ్ల పత్రికల్లో వచ్చే కథనాలే అందుకు తిరుగులేని సాక్ష్యాలు. లక్షల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ అక్రమ రవాణాలో పచ్చమంద అడ్డంగా దొరికిపోయారు. డ్రగ్స్ దిగుమతి చేసుకున్న కంపెనీ నిర్వాహకుల పేర్లు చూస్తే అందరూ కూడా దగ్గుబాటి, నారా, నందమూరి కుటుంబాలకు చెందిన సకుటుంబ సపరివార సమేతాలే అని తేలిపోయింది. పాలకొల్లులో సంధ్యా మెరైన్ ముసుగులో వ్యవహారం నడుపుతోంది పురంధేశ్వరి తనయుడు చెంచురామి. పురంధేశ్వరి అల్లుడి నుంచి పురంధేశ్వరి వియ్యంకుడు ప్రసాదరావు దాకా అందరి పాత్రని సిబిఐ వెలికి తీసింది. విశాఖలో డ్రగ్స్ ఆర్డర్ పెట్టిన సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతులు కూనం కోటయ్య చౌదరి, వీరభద్ర చౌదరి. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తమ్ముడు దామచర్ల సత్య. విశాఖలో సంధ్యా ఆక్వా కంపెనీకి టీడీపీ ఎంపీ అభ్యర్థి నందమూరి బాలయ్య రెండో అల్లుడు నారా లోకేష్ తోడల్లుడు భరత్ సహకారం. కూనం కోటయ్య చౌదరికి టీడీపీ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తమ్ముడి సోదరుడు జీవన్, నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలతోనూ సన్నిహిత సంబంధాలు, వ్యాపార లావాదేవీలు, సహాయ సహకారాలు అందించుకోవడాలు ఉన్నాయి. మొత్తం డ్రగ్స్ వ్యవహారం అంతా నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల వైపు వేళ్లు చూపిస్తోంటే రామోజీ రాధాకృష్ణలు మాత్రం పచ్చమందని దాచేసి డ్రగ్స్ పాపాన్ని వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. గత 3 రోజులుగా నిస్సిగ్గుగా అబద్ధపు కథనాలు రాస్తూనే ఉన్నారు. పచ్చముఠా ప్రయోజనాలు కాపాడటానికి ఎంతటి హీనమైన రాతలకైనా దిగజారిపోతామని మరోసారి నిర్లజ్జగా తేల్చి చెప్పేస్తున్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత తక్కువ సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించినన్ని ఉద్యోగాలను సృష్టించలేదు. ఉద్యోగాల భర్తీనే కాదు, ఉద్యోగాల కల్పనలో కూడా అద్భుతాలు చేశారు జగన్. అభివృద్ధికి ప్యాంటు షర్ట్ వేస్తే అది నేనే అని సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు 5 ఏళ్ల కాలంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? కేవలం 34,000 మాత్రమే. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో కల్పించిన ఉద్యోగాలు ఎన్నో తెలుసా? 6,31,906. ఇందులో శాశ్వత ఉద్యోగాలే 2,20,000 ఉన్నాయి. 1956 నవంబర్ 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు తెలుగు రాష్ట్రాలను 17 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. ఆ 17 మంది సీఎంలు చేయలేనిది జగన్ చేసి చూపించారు. ఆ మాటకొస్తే దేశంలోనే ఏ సీఎం కూడా ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన చేయలేదు. మరి రామోజీ రాధాకృష్ణ ఏం చేస్తున్నారు? ఇదిగో ఇలా దిక్కుమాలిన కథనాలతో జగన్ ప్రభుత్వం మీద విషం కక్కుతున్నారు. 5 ఏళ్లలో జగన్ సృష్టించిన లక్షల ఉద్యోగాల గురించి 5.5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. అయినా ఎల్లో మీడియా ప్రజలను మభ్యపెట్టడానికి దిక్కుమాలిన రాతలతో కుట్రలు పన్నుతూనే ఉంది. 5 ఏళ్లలో 34,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి చంద్రబాబు దగాకోరు బతుకు గురించి ఒక్క అక్షరం రాసే ధైర్యం లేదు. కానీ 6.5 లక్షల ఉద్యోగాలు కల్పించిన జగన్ మీద మాత్రం దగుల్బాజీ రాతలు రాసి రాక్షసానందం పొందుతున్నారు రామోజీ రాధాకృష్ణ. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ పై కుట్రల మీద కుట్రలు పన్నాలి. ఈ టార్గెట్స్ గురించి విన్నప్పుడు ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ పన్నుతోన్న పన్నాగం అనుకుంటాం, దేశ ద్రోహులు పన్నుతోన్న కుతంత్రాలు అనుకుంటాం. కానీ ఇవి చేస్తుంది ఎవరో తెలుసా? పచ్చముఠ. తీవ్రవాదులకు ఏమాత్రం తీసిపోని విధంగా ఏపీ కీర్తి ప్రతిష్టల్ని విధ్వంసం చేయాలని విఫల యత్నాలు చేస్తూ ఉన్నారు. జర్నలిజం ముసుగులో, రాజకీయ ముసుగులో ఏపీ భవిష్యత్ని చీకటిమయం చేయాలని వికృత ఆలోచనలు చేస్తున్నారు. తమ కబంధ హస్తాల నుంచి జారిపోయి పచ్చగా వెలుగుతోన్న ఏపీని చూసి పచ్చమంద విషం కక్కుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేసరికి ఏపీ ఖజానాలో ఉన్నది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. 5 ఏళ్ల పాటు చంద్రబాబు ఏపీని ఎంతగా దోచేశారో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంతటి క్లిష్టమైన పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న జగన్ ఆ వెంటనే దాడి చేసిన కరోనా మహమ్మారి 2 ఏళ్ల సమయాన్ని మింగేసింది. అయినా మొక్కవోని పట్టుదలతో, అకుంఠిత దీక్షతో ఏపీని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చారు జగన్. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దేశం మొత్తాన్ని ఆకర్షిస్తోంది. వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇది చూసి రామోజీ రాధాకృష్ణ సహించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్లకి కావలసింది అమరావతి భూముల ధరలు పెరగడం మాత్రమే.
ఏపీ మొత్తం అభివృద్ధి చెందితే అమరావతిలో వేల ఎకరాలు కొనేసిన పచ్చముఠ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతోంది. అందుకే ఏపీ ఎలా నాశనమైనా ఎల్లో మీడియాకి అనవసరం. అమరావతిలో రియల్ ఎస్టేట్ వెలిగిపోవాలి, కానీ జగన్ పాలనలో ఏపీ మొత్తం వెలిగిపోతోంది. అందుకే నిత్యం విషపు రాతలతో జగన్ పాలనపై కుట్రలు పన్నుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. చంద్రబాబు పాలనతో పోల్చితే జగన్ పాలనలో 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఈ లెక్కలు స్వయంగా కేంద్ర పరిశ్రమల శాఖ నివేదికలు చెబుతున్నాయి. చంద్రబాబు పాలనలో ఏపీకి 32,803 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే జగన్ పాలనలో 1,03,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. మరి ఎల్లో మీడియా చేస్తోన్న విష ప్రచారం చూడండి. బ్రాండ్ కి బ్యాండు అంటూ దగుల్బాజీ కథనాన్ని రామోజీ ఎంత నిస్సిగ్గుగా ప్రచురించారో చూడండి. 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు గొప్ప విజనరీ అట. కరోనా మింగేసిన 2 ఏళ్ల కాలం పోను కేవలం 3 ఏళ్ల కాలంలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులను జగన్మోహన్ రెడ్డి తెస్తే ఏపీ బ్రాండ్ ఇమేజ్ కి డ్యామేజ్ అవుతుందట. పచ్చముఠాకి ఉన్న తీవ్రవాద బుద్ధికి ఇదొక ఉదాహరణ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇన్ఫ్రా పనులు జరుగుతున్నాయి, ప్రైవేటు పబ్లిక్ రెండు కలిపి. వీటిలో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 6.75 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న మౌలిక సదుపాయాల కల్పన వ్యయాల్లో దాదాపు 10% ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతోంది. ఇది అభివృద్ధి కాదా? మరి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రా రంగంలో ఏపీ గ్రోత్ అనేది అద్భుతంగా ఉంది. దాదాపు 23.36% గ్రోత్ని ఆంధ్రప్రదేశ్ నమోదు చేసింది. ఇది కూడా అభివృద్ధి, అద్భుతమైన అభివృద్ధి. అది ఎగుమతులకు వచ్చేటప్పటికి దేశ ఎగుమతుల్లో దాదాపు 10% అనేది ఏపీ నుంచే జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ ఎగుమతులకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి పాలన కాలంలో 9వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 6వ స్థానానికి చేరుకుంది. ఇది అద్భుతమైన ప్రగతి. విశాఖ నగరం దేశంలోనే ప్రముఖ నగరాల జాబితాలో చేరడానికి వడివడిగా పరుగులు పెడుతోంది. పెట్టుబడులు, పరిశ్రమలు మాత్రమే కాదు, ఐటీ ఇన్ఫ్రా కూడా విశాఖలో పెద్ద ఎత్తున విస్తరించింది. బీచ్ ఐటీ కాన్సెప్ట్ తో ఆకర్షితులై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచర్, రాండ్స్టాడ్, WSN, అమెజాన్ తదితర ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గ్రూప్ డేటా సెంటర్ తో పాటు భారీ ఐటీ టవర్ ను నిర్మిస్తోంది. రహేజా గ్రూప్ ఇనార్బిట్ మాల్ నిర్మాణంతో పాటు ఐటీ టవర్ ను కడుతోంది. ఏపీఐఐసి 2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ఐస్పేస్ పేరిట ఐటీ టవర్ ను నిర్మిస్తోంది. వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ ఎట్టకేలకు కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్ ని ఏర్పాటు చేయనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించేసరికి ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178. 5 ఏళ్లలో ఐటీ కంపెనీల సంఖ్య 372కు పెరిగింది. కానీ రామోజీరావు రోతరాతలు ఎలా ఉన్నాయో చూడండి. ఐటీకి పొగ పెట్టేశారంటూ రామోజీ కక్కిన ఈ విషం జగన్ పాలన మీద కాదు, ఏపీ భవిష్యత్తు మీద. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయడానికి రామోజీ, రాధాకృష్ణలు ఇలాంటి నీచపు కథనాలను ప్రచురిస్తూనే ఉన్నారు. 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు చేసిందేం లేదు. అమరావతి కేంద్రంగా స్కామ్లు చేయడం తప్ప, పచ్చమందకి అమరావతి భూములను పందేరం చేయడం తప్ప. జగన్ పాలనలో వైజాగ్కి ప్రపంచ ప్రసిద్ధ ఐటీ సంస్థలు వస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక దిక్కుమాలిన రాతలతో రాక్షసానందం పొందుతోంది ఎల్లో మీడియా. ఏపీలో సాగుతోన్న అభివృద్ధి, సంక్షేమాలను చూసి తట్టుకోలేని పచ్చముఠ చివరకు ఎలా తయారైందంటే నిరుపేద విద్యార్థుల ఇంగ్లీష్ చదువుల మీద కూడా పడి ఏడ్చే స్థితికి దిగజారిపోయింది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేసిన జగన్మోహన్ రెడ్డి విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇంగ్లీష్ మీడియం నుంచి మొదలు పెడితే డిజిటల్ క్లాస్ రూమ్లు, విద్యార్థులకు ట్యాబ్లు, టోఫెల్ శిక్షణ, ఇలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం 73,000 కోట్ల రూపాయలను జగన్ ఖర్చు చేశారు. మురికివాడల్లో ఉండే పిల్లలు పెరిగి పెద్దయ్యాక కూలీలుగానో చిన్నా చితక ఉద్యోగాలో చేసుకోవాల్సిన లక్షల మంది పిల్లలు తమ పిల్లలతో సమానంగా గొప్ప చదువులు చదవడాన్ని పచ్చ బ్యాచ్ ఎల్లో మీడియా జీర్ణించుకోలేకపోతోంది. అనేక రూపాల్లో విషం కక్కుతూనే ఉంది. ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలు అంతర్జాతీయ స్థాయిలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఏపీ సర్కార్ బడుల్లో విద్యార్థులు చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు కూడా పలకలేకపోతున్నారంటూ రామోజీ ఎలా నీచపు రాతలు రాసేశారో చూడండి. మేం ఏం రాసినా ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారన్న భ్రమలోనే బతుకుతోంది ఎల్లో మీడియా. అందులో రామోజీది మొదటి స్థానం, రాధాకృష్ణది రెండో స్థానం. లక్షలకు లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్స్ లో చేరినా దొరకని బెటర్ ఎడ్యుకేషన్, బెస్ట్ ఎడ్యుకేషన్ ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో దొరుకుతోంది. ఈ విషయం 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు తెలుసు, దేశం మొత్తానికి తెలుసు. అనేక రాష్ట్రాలు ఏపీలోని విద్యా వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి తెచ్చిన సంస్కరణలను తమ రాష్ట్రాల్లో ప్రవేశపెడుతున్నారు. ఇన్ని అద్భుతాలకు ఏపీ వేదికగా మారింది కాబట్టే పచ్చముఠాకి నిద్ర పట్టడం లేదు, తిన్నది అరగడం లేదు. తమ దగుల్బాజీ కథనాలను ప్రజలు నమ్మడం లేదన్న అసహనంతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ కొట్టడానికి కూడా పచ్చవంద వెనకాడటం లేదు. ప్రజల ఇంటి ముందుకే పాలన వచ్చింది. మారుమూల ప్రాంతాలకు కూడా ఆధునిక వైద్య నిపుణులు అందుబాటులోకి వచ్చారు. పాలకులకు ప్రజలకు మధ్య ఉన్న దూరం ఏపీలో పూర్తిగా చెరిగిపోయింది. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ని చూసి మెచ్చుకుంటోంది. అనేక రాష్ట్రాలు ఏపీని అనుసరించే ప్రయత్నం చేస్తున్నాయి. ఏపీలో కనిపిస్తోంది మార్పు మాత్రమే కాదు, సంస్కరణలు మాత్రమే కాదు, స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ చూడని అభివృద్ధి, ఎన్నడూ జరగని సంక్షేమం. 5 ఏళ్లలోనే ఇంత అద్భుతాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తే మెచ్చుకోవాలి, లేకపోతే తమకు చేత కానందుకు సిగ్గుపడాలి. కానీ పచ్చముఠాకి ఇవి రెండూ తెలియవు. తెలిసిందల్లా ఒక్కటే, కుట్రలు చేయడం, విషం కక్కడం. ప్రజలు చీకొడుతున్నా, చీత్కరించుకుంటున్నా నిస్సిగ్గుగా అధికారం కోసం వికృత చర్యలకు దిగడం. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ గుండాల దౌర్జన్యాలు. పెన్షన్ కి అర్హత ఉన్నా ఆ గ్రామంలో ఎవరో ఒకరు మరణిస్తే గాని కొత్తగా మరొకరికి పెన్షన్ ఇవ్వని దుర్మార్గాలు. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో సాగిన అరాచకాల్లో ఇవి కొన్ని మాత్రమే. మాట్లాడితే విజన్, డెవలప్మెంట్ అంటూ సొల్లు చెబుతూ తమను రాచి రంపాలు పెట్టిన చంద్రబాబుని ఒక రేంజ్ లో ప్రజలు ఈడ్చితంతే 23 సీట్లతో టీడీపీ పరువు జాతీయ స్థాయిలో మరోసారి పోయింది. అధికారంలోకి వచ్చిన వెంటనే విజన్ అంటే ఏంటో, పరిపాలనను ప్రజల చెంతకే తీసుకువెళ్లడం అంటే ఏంటో జగన్ చేసి చూపించారు. ఆ క్రమంలో పుట్టుకొచ్చిందే వాలంటరీ వ్యవస్థ. అధికార వికేంద్రీకరణ అనే గొప్ప సూత్రాన్ని పక్కా అమలు చేయడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు కింద మీద పడుతోన్న వేళ దాన్ని సాధ్యం చేసి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2014లో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే స్కిల్ స్కామ్ కి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. 2019లో అధికారంలోకి వచ్చిన 3 నెలలలోపే వాలంటరీ వ్యవస్థతో ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు జగన్. ఇద్దరికి ఎంత తేడానో నాడే ప్రపంచానికి అర్థమైపోయింది. ప్రతి 50 ఇళ్లకి ఒక వాలంటీర్, ప్రభుత్వం నుంచి అందే సహాయం, సంక్షేమ పథకాలు, సేవలు ఇవన్నీ ఎలాంటి మధ్యదళారుల అవసరం లేకుండా, అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా వాలంటీర్ల ద్వారా 5.5 కోట్ల మంది ప్రజలకు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీలోని వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాలను చూసి అబ్బురపడుతుంటే దాన్ని తట్టుకోలేక ఇటు పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా విషం కక్కుతూనే ఉంది. వాలంటీర్ల వ్యవస్థ ప్రారంభించిన వెంటనే చంద్రబాబు తన పైత్యాన్ని ఎలా ప్రదర్శించారో చూడండి. ఏంటి లాభం? లాభం ఉందా దాంట్లో? 5,000 రూపాయలతో మీరు ఏం ఉద్యోగం? అది గోను సంచులు మోసే ఉద్యోగమా? బియ్యం సంచులు మోసే ఉద్యోగం మేము పెద్ద ఎత్తున ఇచ్చేసామని కథలు మాట్లాడతారా మీరు? వీళ్ళు పోయే చేసే పనులు ఇలాంటి తప్పుడు పనులా? ఎప్పుడంటే ఎప్పుడు ఇండ్లకి వెళ్ళడం, డిస్టర్బ్ చేయడం, డే టైం మగవాళ్ళు ఉండరు, వెళ్ళిపోయి తలుపులు కొట్టడం. ఇది ఎక్కడదండి? ఇది ఎంత నీచమండి! ఇవన్నీ చూస్తే ఎంత బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. విన్నారుగా, మగవాళ్లు ఇంట్లో లేనప్పుడు వాలంటీర్లు ఇళ్లకు వెళతారట. నిజానికి చంద్రబాబు తన రాజకీయ జీవితంలో జయప్రదంగా వెలగబెట్టిన కొన్ని ఘనకార్యాల గురించి ఇప్పటికీ రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటూనే ఉంటాయి. పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్టుగా తన ఆలోచనలకు తగినట్టుగానే నాడు వాలంటీర్ల మీద అవాకులు చవాకులు పేలారు చంద్రబాబు. ఆ తరువాత దగుల్బాజీ మీడియా కూడా అలాంటి రాతలే రాసింది. కానీ వాలంటరీ వ్యవస్థ పాలనను ప్రజల చెంతకు చేర్చడంలో ఎన్ని అద్భుతాలు చేయగలదో అతి త్వరగానే ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది. అప్పటిదాకా పెన్షన్ కావాలంటే గంటల పాటు ఎండలో చెప్పిన చోట ఎదురు చూడాల్సిన దుస్థితి. ఆ రోజు ఇస్తారన్న గ్యారంటీ కూడా లేదు. ఆ మాటకొస్తే ఎప్పుడు ఇస్తారో కూడా తెలీదు. ఇచ్చేదాకా మండే ఎండలో ముక్కుతూ మూలుగుతూ ఎదురు చూడాల్సిందే. అలాంటి స్థితి నుంచి 1వ తారీఖు ఉదయమే ఠంచన్గా వచ్చి 3,000 రూపాయల పెన్షన్ చేతిలో పెడుతున్నారు వాలంటీర్లు.
ఒక్క పెన్షన్ మాత్రమే కాదు, ప్రభుత్వం నుంచి ప్రతి సంక్షేమ పథకాన్ని, సేవలను ప్రజల ఇళ్లకి తీసుకొచ్చింది వాలంటీర్లే. అంతెందుకు, కరోనా సమయంలో అగ్రదేశాలే ప్రజలను ఎలా కాపాడుకోవాలో అర్థం కాక అల్లాడిపోయాయి. ఏపీలో ప్రతి ఇంటికి అభయం ఇస్తూ వాళ్ల ఆరోగ్యాలను సంరక్షిస్తూ సాహసోపేత సేవలు అందించింది వాలంటీర్లే. అలాంటి వారిపై చంద్రబాబు డైరెక్షన్లో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా విషం కక్కాడు. కేంద్ర నిఘా వర్గాల్లోని పెద్దలు నాకు చెప్పింది, వైసీపీ ఈ వాలంటీర్ స్కీమ్ని పెట్టారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎవరు మనిషి, ఏ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏ కుటుంబంలో ఆడపిల్లలు, అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళు ఎవరైనా అబ్బాయిలను ప్రేమిస్తున్నారా, వాళ్ళలో వితంతువులు ఉన్నారా, ఇట్లా ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతూ ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల. నా కేంద్ర నిఘా వర్గాలను హెచ్చరించింది చెప్తున్నాను. విన్నారుగా దత్తపుత్రుడి చెత్త మాటలు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల చంద్రబాబు హయాంలో 17,000 మందికి పైగా 18 ఏళ్లు దాటిన మహిళలు మిస్ అయ్యారు. వాళ్ల మిస్సింగ్ పై దాఖలైన కేసుల వివరాల ఆధారంగా చెబుతోన్న లెక్క ఇది. మరప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు కదా. వాళ్లందరి మిస్సింగ్ వెనుక నాడు పవన్ కళ్యాణ్, లోకేష్ ఉన్నారా అంటూ సామాన్య జనం చివాట్లు పెట్టినా కానీ పచ్చ బ్యాచ్ కి బుద్ధి రాలేదు. మరోవైపు ఈ 5 ఏళ్లలో ఎల్లో మీడియా కూడా వాలంటీర్ల మీద చెప్పలేనంత విషం కక్కింది. పాలనని ప్రజల చెంతకు చేర్చిన జగన్ విజనరీని దేశమంతా శభాష్ అంటుంటే పచ్చముఠా మాత్రం కుట్రలతో కదం తొక్కుతోంది. చివరకు 5.5 కోట్ల మంది తమను అసహ్యించుకుంటున్నారని గ్రహించి వాలంటీర్ల విషయంలో విషం కక్కడం ఆపారు చంద్రబాబు దత్తపుత్రుడు. ఇదిగో ఇలా చూడండి. జగన్ జనరంజక పాలనపై ఎల్లో మీడియా రాసిన సిగ్గుమాలిన కథనాలకు ఇది మరో ఉదాహరణ. ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన గొప్ప నాయకుడు జగన్. దాన్ని జీర్ణించుకోలేక ఆరోగ్యశ్రీ మీద విషం కక్కుతూ రామోజీ వండి వార్చిన గలీజు కథనం ఇది. కేవలం ఆరోగ్యశ్రీ మాత్రమే కాదు, వైద్య రంగంలోనే అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చారు జగన్. గత 5 ఏళ్లలో ఒక్క వైద్య రంగంలోనే 54,000 ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం భర్తీ చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇళ్ల ముందుకు వైద్య సేవలు తీసుకొచ్చింది. ఏపీలో మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్య నిపుణులను అందుబాటులోకి తెచ్చింది. రిమోట్ ఏరియాల్లో వైద్య సేవలు అందించే స్పెషలిస్ట్ డాక్టర్స్ కి నెలకు 4 లక్షల రూపాయలు చెల్లిస్తోంది జగన్ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీల భర్తీకి ఏకంగా ప్రత్యేక మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డునే ఏర్పాటు చేసింది జగన్ ప్రభుత్వం. అలాంటి జగన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుందంటూ ఎల్లో మీడియాలో వస్తున్న కథనాలను ప్రజలు చీకొడుతున్నారు. అయినా నిర్లజ్జగా అటు రామోజీ, ఇటు రాధాకృష్ణ, చంద్రబాబు దత్తపుత్రుడు జగన్ పాలనను చూసి, ఏపీలో సాగుతోన్న అభివృద్ధిని చూసి బోరుగా ఏడుస్తున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ మీద విషం కక్కుతున్నారు. ఏపీని చీకట్లోకి నెట్టాలని కుట్రలు చేస్తున్నారు. పచ్చముఠాని ఏపీ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికారం ఇక తమకి శాశ్వతంగా దూరమైందన్న నిజాన్ని గ్రహించిన పచ్చమూక విచ్చలవిడిగా ఏపీ మీద దాడి చేస్తోంది. దిక్కుమాలిన రాతలతో, నీచపు కూతలతో, రాజకీయాలతో రాక్షసానందం పొందుతోంది. వీరి వికృత చేష్టలతో విసుగు చెందిన ఏపీ ప్రజలు జీవితాంతం గుర్తుండిపోయే గుణపాఠం చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఇది వాల్టి మ్యాగ్జిన్ స్టోరీ.